తిరుమల కొండపైన పరిస్థితి చూస్తే మతిపోతుంది. భక్త సముద్రం అన్నమాట. ప్రతిరోజు ఏదో కొత్త రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంది. జూన్ నెల మొత్తం చూస్తే ఏకంగా 24,08,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నెలలో 24 లక్షల మంది అంటే ఒక రోజుకి సగటున 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చినట్టే లెక్క. అందులోనూ జూన్ 14న అయితే గరిష్టంగా 91,720 మంది స్వామివారి ఆశీస్సులు పొందినట్టు తెలుస్తోంది. ఇక హుండీలో వచ్చిన డబ్బులు వినగానే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్షరాల 119,86 లక్షల రూపాయలు. ఇది మే నెలతో పోలిస్తే భయంకరమైన ఇన్కమ్ అని చెప్పాలి. ఒక్కరోజే అంటే జూన్ 30న 5.3 కోట్ల రూపాయలు హుండీలో పడ్డాయి. సగటున రోజుకి 4 కోట్లకు పైగానే. తలనీలాల సంగతి అయితే మరో లెవెల్. ఇంకా నెల మొత్తం 10,05,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. జూన్ 7న 45,068 మంది. ఈ సంఖ్య చెప్తోంది ఎలాంటి భక్తిభావంతో జనాలు వస్తున్నారు. ఇక ఇదంతా సాధ్యమవ్వడానికి కారణం చెప్పాలి అంటే టీటీడీ తీసుకున్న సరికొత్త నిర్ణయాలే, టెక్నాలజీ విషయాలే. స్పెషల్ గా క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చిన తీరు చూస్తే భలే ప్లాన్ చేశారు అనిపించాల్సిందే. ఎక్కడెక్కడ జనం ఎక్కువగా ఉంటున్నారు, ఎక్కడ ఖాళీ ఉంది అన్నది లైవ్ లో ట్రాక్ చేసి క్యూ లైన్ డివైడ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇంకో విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే సోషల్ మీడియాలో తిరుమల హోటల్లో ధరల గురించి ఓ మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇడ్లీ 7.5 రూపాయలకి, టీ 5 రూపాయలకి, బిర్యానీ 19 రూపాయలకు అంటూ. కానీ దీనిపై టీటీడీ చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చేసింది. అన్ని ఫేక్ న్యూస్లు, అవన్నీ అసలు నమ్మొద్దు. ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేయొద్దని, ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తూ వస్తుంది. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారిక టీటీడీ వెబ్సైట్ అయిన tirumala.org, టీటీడీ కాల్ సెంటర్ 1800-425-4141 ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచిస్తుంది. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ ద్వారా తెలపండి. వీలైతే షేర్ చేయండి.